Watch full episodes on Jio Hotstar. నేను స్కేట్ చెయ్యాలి ఓహో భలే ఉంది అద్భుతం అరే నేను ఎక్కడికి వచ్చాను ఓహో లేక్ అడుగున ఇన్ని డైమండ్స్ ఉన్నాయా భలే నేను ఇప్పుడే పతులుతో చెప్తాను పతులు చూడు లేక్ అడుగున బోల్డ్ డైమండ్స్ ఉన్నాయి ఇంతవరకు ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు అరే మోటు నువ్వు ఇక్కడే కదా నిద్రపోతున్నావు అంతలోనే లేక్ దగ్గరికి ఎలా వెళ్ళావురా పతులు ఇప్పుడు నేను ఈ డైమండ్స్ అన్నిటిని బయటికి తీసేస్తాను ఇక మనిద్దరం ఆరోపతీలం అయిపోతాం పతులు ఇప్పుడు కొత్తగా ఏ సమస్య తీసుకొస్తాడో తెలియట్లేదే రెడీ టెడీ ఇవాళ నా బర్త్డేకి మీకు హ్యూమన్ కేక్ తినిపిస్తాను ప్రామిస్ ఇవాళ మీరు వేట గురించి తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మొదటి పాఠం చెప్తాను వినండి వేటకి వెళ్ళేటప్పుడు ఏమాత్రం శబ్దం చెయ్యకుండా వెళ్ళాలి ఇలా నెమ్మదిగా వెళ్ళాలి అరే పతులు చూసావా ఎన్ని డైమండ్స్ ఉన్నాయో ఇవన్నీ మెరిసిపోతున్నాయి అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు ఒరే మోటు కొంచెం వెనక్కి తిరిగి చూడు ఏంటి అక్కడ చూడరా అరే పతులు నువ్వు అక్కడున్నావా మరైతే నా వెనకాలన్నది ఎవరు నన్ను కాపాడు అరే మోటు వేగం సరిపోదు ఇంకా వేగంగా రా ఇరుక్కున్నాడే అరే పరిగెత్తండి ఎలుగుబంటి వచ్చేసింది అందరూ ఆలోచిస్తున్నారు ఆ బేర్ మొహం మీద టార్చ్ లైట్ వేయండి త్వరగా కాపాడండి పారిపోండి ఎలుగుబంటి వచ్చింది పారిపోండి థ్యాంక్ యూ పతులు సారీ నేను డైమండ్స్ గ్యాస్ లో పడి ఎలుగుబంటి రావడం కూడా గమనించలేదు పతులు ఇదిగో చూడు లేక్ అడుగునా బోలెడన్ని డైమండ్స్ ఉన్నాయి అరే డైమండ్ ఎక్కడ వెతుకుతున్నాడే మోటు పైకి చూడు డైమండ్స్ అక్కడ ఉన్నాయి ఆకాశంలోకి చూడు పైన నక్షత్రాలు మెరుస్తున్నాయి కదా అవి కింద ప్రతిబింబం పడుతోంది దాన్ని చూసి నువ్వు మోసపోతున్నావు మోటు సారీ పతులు సార్ ఎప్పుడు ఇంత రాత్రి వేళప్పుడు బయటికి రాకండి ఈ పోలార్ బేర్ మనుషుల్ని వెంటాడి తినేస్తుంది అదొక్కటే కాకుండా ఇక్కడ చాలా మృగాలున్నాయి పిల్లలు ఇవాల్టి రెండవ పాఠం ఖచ్చితంగా మన వేటలో విజయవంతం అవుతామని చెప్పలేవు కొన్నిసార్లు మనం కూడా తప్పించుకుని పారిపోవాల్సి వస్తుంది అంతేకాదు మనుషుల దగ్గర ఎన్నో రకాల ఆయుధాలు కూడా ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని మనం దూరంగా ఉండాలి అంటే ఇందాక లైట్ వచ్చింది కదా అలా అన్నమాట లేదు పిల్లలు ఇవాళ నేను మీకోసం హ్యూమన్ కేక్ తెస్తానని ప్రామిస్ చేశాను కదా నేను దాన్ని ఎలాగైనా పట్టుకుని తెస్తాను దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను
గుడ్ మార్నింగ్ మోటు. గుడ్ మార్నింగ్ పాల్. త్వరగా అందరినీ పిలవండి. ఈ రోజు మనం ఒక పెద్ద రౌండ్ ట్రిప్ కి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి శార్మెట్ విలేజ్ కి వెళ్ళాలి. పతులు, పెద్దన్నయ్య, గసీటారాం, త్వరగా రండి. టిఫిన్ రెడీగా ఉంది. నాకు నచ్చిన టిఫిన్ ఇది. అరే, టేబుల్ ఎవరు లాగేస్తున్నారు? పతులు, త్వరగా రా. ఎవరో మన టిఫిన్ ని దొంగిలించి తీసుకెళ్లిపోతున్నారు. అవును, ఈ సమయంలో ఏంటి శబ్దం? మోటు, ఎక్కడ ఉన్నావు? కాపాడు పతులు. ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వేటకి చాలా ఓర్పు అవసరం. ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు. మోటు, మోటు ఇదిగో వస్తుంది చూడు. మోటు, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. మోటు, యాపిల్ తింటే తినే, లేదంటే బయటికి ఊసేయి. ఇలా నోట్లోనే పెట్టుకుని మటుకు భయంగా ఉంది. అమ్మా. అది పదే పదే నా వెంట ఎందుకు పడుతోంది? నేను దానికి ఏం అన్యాయం చేశాను? ఇక్కడున్న ఆ బేర్ చాలా ఈగో గలది. దాని వేటని ఎవరన్నా లాక్కున్నారంటే దానికి వెంటనే ఈగో వచ్చేస్తుంది. ఆ తర్వాత అది దాని వేటను కొనసాగిస్తూ వెంటబడుతుంది. తినేంత వరకు వదిలిపెట్టదు. ఓ, అదా విషయం. పతులు, రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల నాకు నిద్ర సరిపోలేదు. ఇప్పుడు నాకు మంచి నిద్ర వస్తోంది. పతులు, ఏదైనా మంచి లొకేషన్ వస్తే నన్ను లేపండి. అదిగో అలా చూడండి, అది గ్లాసీ లేక్. చాలా అందమైన లేక్. ఇక్కడికి చూడడానికి చాలా మంది వస్తుంటారు. కానీ మనకి ఈ రోజు అంత టైం లేదు. వెదర్ బాగోలేనందువల్ల మనం సన్సెట్ కంటే ముందే శర్మట్కు వెళ్లి చేరుకోవాలి. స్నో స్ప్రోమ్ చాలా ప్రమాదకరమైందని విన్నాను. లగైతే మోటు, నువ్వు ఆ బ్రౌసింగ్ లేకనే మిస్ అయిపోయా. అది చాలా అద్భుతమైన లేక్. అయితే నన్ను ఎందుకని లేపలేదు? మీరు మంచి నిద్రలో ఉన్నారు, అందుకనే నిద్ర లేపలేదు. నేను ఇక్కడికి రేస్కి రాలేదు. ఈ ప్రదేశాలని చూడడానికి వచ్చాను. నాకు ఆ ప్రదేశాన్ని ఎందుకని చూపించలేదు? ఎందుకని చూపించలేదు? సమాధానం చెప్పు. వెళ్ళండి సార్. ఇదిగోండి అన్నా, నా మీద చేయి వెక్కండి. మీరు నన్ను కొట్టలేరు, అర్థమైందా? నేను వెళ్ళిపోతాను. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోండి. నేను ఎవరన్నా లిఫ్ట్ అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మాత్రం మీతో రాను. అరే మిత్రుడా, సహోదరుడా, ఆగు. నేను వెనక్కి తిరిగి పోను, ముందుకు వెళ్తాను. నాకు వెదర్ అప్డేట్ దొరికింది. ఈ రోజు చలి తుఫాన్ రాబోతుందట. ఇక్కడే ఉంటే అందరూ ఇరుక్కుపోతాం. మోటు, వెళ్ళి వెంటనే అతని ఆపు. అతను లేకపోతే మనం ఈ ప్రదేశాన్ని చూడలేము. మనకు కొత్త కదా, వెళ్ళు. నేను బ్లౌజీ లేఖను చూసి తీరాలి. డాక్టర్ జట్కా, వెంటనే ఏదో ఒక ఐడియా వెయ్యి. ఎలాగైనా సరే మన కారు ఎగరాలి. కారు ఎగిరిందంటేనే మనం ఎగురుతూ ఆ లేక్ దగ్గరకు వెళ్ళి మోటుగా అవన్నీ చూపించి రావచ్చు. లేకపోతే కష్టం. ఆ పని చెయ్యి. అలా జరగకపోతే మనం అందరం బాగా ఇరుక్కుపోతాం. ఓకే ఓకే మిత్రుడా, సహోదరుడా, నేను ఏదో ఒకటి చేస్తానులే. రెడీ. అరే నా కారు ఎగురుతుందా? ఈ విషయం నాకు ఇన్ని రోజులు తెలియకుండా పోయింది. ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. అరే, మీరు నా కార్ని ఎలా ఎగిరేలా చేశారు?
ఇదిగో చూడు, డాక్టర్ జట్కా గారు ఉన్నారు కదా, ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన తలుచుకుంటే ఏదైనా సరే చేయగలడు. ఆయన గురించి నీకు తెలీదు. అలాగా నన్ను ఎగరనివ్వండి. మీరు వచ్చి వెనక్కి కూర్చోండి. నేను నా కార్ని ఎప్పుడూ ఎగిరేలా చేయలేదు. ఏయ్, జాగ్రత్త. చూసుకో. వామ్మో. హే! నా కారు ఎగరగలదు. ఇప్పుడు నేను మేఘాలను కూడా తాకగలను. నేను ఇలా ఎగురుకుంటూనే ప్రపంచమంతా చుట్టుముట్టొచ్చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. నీ సంగతి సరే, వెంటనే నువ్వు మమ్మల్ని పైకి తీసుకువెళ్ళు. నేను లేక్ ని బాగా చూడాలి. ఓకే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాను. కిందకి తీసుకువెళ్ళు, కిందకి తీసుకువెళ్ళు. ఇదిగో ఇప్పుడే తీసుకెళ్తాను. స్పీడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. చూడు, జాగ్రత్త, జాగ్రత్తగా ల్యాండ్ చెయ్యి. ఆహా, ఇంకా కొంచెం కిందకి తీసుకువెళ్ళు. ఓహోహోహో, ఈ లేక్ ఐస్ లాగా గడ్డగట్టుకుపోయింది. అరే కాపాడండి. ఏంటి మోటు ఎలా ఉన్నావు? మోటు కనపడలేదు. కింద పడిపోయాడు. అక్కడ ఏం అయ్యో, జరుగుతోంది? బండి ఆపండి. మోటు కింద ఉన్నాడు. చిక్కుకున్నాడే. ఆ ఎలుగుబంటి ఇంకా మన మోటార్ తరుముతూనే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. కాపాడండి, కాపాడండి. మనం కారులో షికారుకి వెళ్దాం. లోపలికి రా, మోటు. వచ్చేయ్, లోపలికి వచ్చేయ్. ఏంట్రా సగమే వచ్చావు? అరే, అది నా ప్యాంటుని తీసుకెళ్ళిపోయింది. అతని పరిస్థితి చూసారా? ఆ ప్యాంటుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవాల్టి మన వేట చేయి దాటి వెళ్ళిపోయింది. దీన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకోవద్దు. ఇక దీన్ని మీరు ఎంజాయ్ చేయండి. అరే, ఈ కార్ ఏంటయ్యా బాబు ఇలా వణికిపోతూ ఉంది? ఆ? కారు కాదు, నేను వణుకుతున్నాను. నా ఒంటి నిండా ఐస్ గడ్డ కట్టుకుపోయింది. ఏమైంది? ఏమైందబ్బా? అరే ఇప్పుడేంటి ఈ కొత్త సమస్య? స్టాప్. ఆ? వాళ్ళు ఎయిర్ హంటర్స్. వాళ్ళకి వేట దొరికినప్పుడు మనుషుల దగ్గర దోచుకుంటారు. ఏదడిగినా లేదనకుండా ఇచ్చేయండి. చాలా ప్రమాదస్తులు. చూడండి, కిందకి దిగండి. హాయ్ పాల్, ఎలా ఉన్నావు? మీ హాయ్ నాకు కాదు, వీళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పు, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అన్నిటిని నాకు ఇవ్వమాను. అరే అన్నయ్య, ఇప్పటికే నేను చాలా విసిగిపోయి ఉన్నాను. చాలా కోపంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఇంకా కోపం తెప్పించొద్దు. దారికి అడ్డు తప్పుకో, వెంటనే తప్పుకో. అసలే నేను చలికి తట్టుకోలేకపోతున్నాను. చాలా గట్టిగా కొడతాను. నీ ఎముకలు లెక్క పెడతాను. అయితే నువ్వు నన్ను కొడతావా? చెప్పు. కమాన్ కమాన్, వచ్చి నన్ను కొట్టు కొట్టు. అయ్యమ్మా, గొడవ పడకండి. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏమన్నాను? ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యమ్మా, తగిన శాస్త్ర జరిగింది. ఇంకెవరైనా కామెడీ చేయాలనుకుంటున్నారా? చెయ్యండి, నేను తర్వాత కొళ్ళ కొడతాను. అయితే నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావా? కమాన్, మొదలు పెట్టు. లెట్స్ సీ.
ఆ పని ఎలా చేస్తావో చూద్దాం. చాలు ఇప్పటికే ఎక్కువైంది. లెట్స్ ఫైట్. శబ్దం రాకుండా నవ్వాలి. డబల్ సరిపోదు. పెంచు, వేగం పెంచు. ఎవరితో పెట్టుకుంటారు? మూడుతో పెట్టుకుంటే అయిపోతారంటే. అదే ఎరగది. అతను మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టాడో ఎవరైనా లెక్క నేను లెక్క పెట్టారా? పెట్టలేకపోతున్నాను. దయచేసి ఈ విషయం బయట ఎవరికి చెప్పకు. అలా చెప్తే వాళ్ళు ఎగతాళి చేస్తారు. పదండి. త్వరగా బయలుదేరండి. ఆ కొండ మీద కుచి గ్రామం ఉంది. అది చాలా అందమైన గ్రామం. వెరీ గుడ్. అయ్యమ్మా వాటర్ లొకేషన్. ఆ, అరే ఏమైంది? మోటుని ఎందుకు లేపలేదు? లేపకపోతే ఆయన కోపడతారు. అరే మోటు మిత్రుడా, సహోదరుడా, లెగవయ్యా. మంచి లొకేషన్ ని నువ్వు మిస్ అయిపోయావు. కొండ మీద ఒక చిన్న విలేజ్ ఉంది. ఏంటి? ఎక్కడ ఎక్కడ? ఊరు ఎక్కడ? చూసింది చాలు. నాకు విలేజ్ కనిపించలేదు. నేను నిన్ను జాగ్రత్త, నా మీద కోపడితే బాగుండదు చెప్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. మీరు నిద్రపోతూ ఉన్నారు. నన్నేం చేయమంటారు? నేను ఆ విలేజ్ ని చూసి తీరాలి. చూడండి, బాగా చూడండి. ఇప్పుడు డాక్టర్ జట్కా గాడ్జెట్ ని ఉపయోగిద్దాం. పైకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడండి. ఆ అందమైన గ్రామం కనిపిస్తుంది. భలే ఉంది. చాలా అందమైన విలేజ్. నమ్మలేకపోతున్నాను. బాగుంది, అద్భుతంగా ఉంది. అరే రే 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 రే! పెద్దన్నయ్య, పన్ను, నన్ను కాపాడు. అరే ఏంటిది? హ్యూమన్ కేక్. భలే. రెడీ టెడీ, మీరిద్దరు వెళ్ళి అక్కడ దాక్కోండి. ఇప్పుడు నేను అతన్ని ఎలా వేటాడుతానో చూడండి. అరే మళ్ళీ ఎలుగుబంట. అరే ఈ ఎలుగుబంటి ఎప్పుడు నా వెంట పడడం మానేస్తుంది. కాపాడండి. చాలా బాగుంది. కాపాడండి. అరే నన్ను క్షమించు బియర్. భయపడకండి పిల్లలు, మీకు ఏమీ కాదు. మోటు, ఇదిగో ఈ ఫ్లైయింగ్ హెల్మెట్ వేసుకో. మిస్ చెయ్యకు, అయిపోతావు. ఇదిగో వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. బాయ్ బాయ్. SMS చేస్తా. అరే నాకు తన్నును తినాలని లేదు. ఆగు. నేను బండి ఆపను. స్టాప్. నేను నీతో ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ఇందులో వణకట్లేదు కదా, అయినా బండి ఎందుకు వణికిపోతుంది? అరే వణుకుతుంది నేను. మోటు ఇప్పుడు కోపంలో ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయలేదు. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. వద్దొద్దొద్దొద్దు. నువ్వు అలా పారిపోకూడదు. ఒకవేళ నువ్వు పారిపోయావంటే ఆ విలేజ్ కు మమ్మల్ని ఎవరు తీసుకువెళ్తారు? చెప్పు చెప్పు చెప్పు. మోటు నన్ను చెత్తగా నువ్వు మా ప్రొటెక్షన్ లో ఉన్నావు. నీ అవసరం మాకు ఎంతో ఉంది. అయ్యమ్మా! ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మోటు, ఇతన్ని నువ్వు ఏం చెయ్యకూడదు. నేను తన కారణంగానే అంత దూరం వెళ్ళి పడ్డాను.
ఏదైనా వ్యాలీలో పడ్డానంటే అప్పుడు ఏమై ఉండేది? ఇతని వల్ల కాదు, అంతా నీ వల్లే మోటు. అసలు నువ్వు ఎందుకు చూడలేదు? అరే గ్రామాన్ని చూడమంటారా, చెట్టును చూసుకోమంటారా? నేను ఆ గ్రామాన్ని చూస్తున్నాను. నువ్వు ఆ విధంగా చెయ్యకూడదు. ఈ బాలు నా ప్రొటెక్షన్ లో ఉన్నాడు. ఓకే అలాగా? ఇంకా ఎవరెవరి ప్రొటెక్షన్ లో ఉన్నాడు? అలాగా? ఇప్పుడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు ఏమైనా చెయ్యి, నేను ఇక్కడి నుంచి పారిపోతాను. అరే మోటు ఆగు ఆగు, ఒప్పడకు, ఆవేశం అనర్థం. ఇతనితోనే ఇంతకు ముందు మనం వెళ్ళాం. వదిలేయ్ మోటు, వదిలేయ్. మంచిది. ఇలా చూడు, ఏది జరిగినా సరే మన మంచిగా అని అంటారు. నువ్వు అక్కడి నుంచి కింద పడడం వల్ల ఆ ఎలుగుబంటి పిల్లని, ఎలుగుబంటిని నువ్వు కాపాడగలిగావు తెలుసా? ఆలోచించు మోటు, ఆలోచించు, బాగా ఆలోచించు. ఏది జరిగినా మన ఈ మంచిగా. విషయం గురించి నేను ఆలోచించలేదు. పద బాల్, నేను నిన్ను క్షమించేశాను. నేనేమంటానంటే మన ప్రాబ్లం సాల్వ్ అయితే మనం బయలుదేరదామా మోటు? సాల్వ్ అయిపోయింది, ముందుకు వెళ్దాం పదండి. రండి మోటు, నువ్వు ఇప్పుడు వ్యాన్ లో నిద్రపోవద్దయ్యా. నాన్న, అదే హ్యూమన్ కేక్ ఎందుకు? మరో హ్యూమన్ కేక్ ని తినొచ్చు కదా. లేదు పిల్లలు, ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. అంతేకాదు, నేను మీకు మాట ఇచ్చాను, ఇవాళ మీకు ఆ హ్యూమన్ కేక్ ఇవాళ నా బర్త్డేకి ఇస్తానని చెప్పాను కదా. ఖచ్చితంగా ఇస్తాను. అతను ఎంతవరకు తప్పించుకోగలడు? నేను ఆకాశంలో ఎగరగలిగాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అతను మీ ఇద్దరిని తీసుకెళ్లిపోయేవాడు. నేను ఎంత గట్టిగా అరిచానంటే అది విని అతను భయపడిపోయాడు. పదండి, అది అతను వానే. నాతో పాటు రండి. అటు చూడండి, అతను హోటల్ లోపలికి వెళ్తున్నాడు. ఇవాళ మనం మనుషులు తినబోయే భోజనాన్ని తినబోతున్నాం. వాళ్ళందరూ మనల్ని అసలు పట్టుకోలేరు. నేను సరైన సమయం చూసి ఆ పని చేస్తాను. పదండి, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. పిల్లలు, మీ నాన్న ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. మీకు చాలా పెద్ద హ్యూమన్ కేక్ తినిపిస్తాను. నాన్న చెప్పారు కదా మనం మనుషుల భోజనం తిందామని. చూడండి, ఆ భోజనం చాలా రుచిగా ఉన్నట్టుంది. సార్, ఇదిగోండి మీ ఆర్డర్. అలాగే కాస్త వేడిగా టీ కూడా తీసుకురా అన్నయ్యా. తప్పకుండా, ఇదిగోండి. పతులు, బాగా ఆకలేస్తోంది. నేను వీటిని ఇలాగే తినేస్తాను. అరే అన్నయ్య, నా ఆర్డర్ ని రిపీట్ చేయండి. వీళ్ళందరికీ బాగా ఆకలేస్తోంది. అలాగే. అరే, మీకు పెట్టింది మీరు తినండి. ఎందుకని అనవసరంగా నా ప్లేట్ ని ఖాళీ చేస్తున్నారు? నేను నా భోజనమే తింటున్నానా? అరే మోటు, అలా చూడకు, నేనేమి తినలేదు. వెనక నుంచి ఆ బేర్స్ తింటున్నాయి, చూసుకో. అక్కడ చూడు, ఆ బేర్స్ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. మోటు, అరే వెయిటర్ అన్నయ్య, కాస్త ఇలా రండి. చెప్పండి సార్. అలాగే సార్, ఇదిగోండి సార్. నేను చెప్పలేదా? ముందు ఇక్కడికి వెళ్దాం, పదండి త్వరగా. అక్కడ చూడు మోటు, మన దగ్గర నుంచి లాక్కునే తింటుంది, దాని ఫలితం అనుభవిస్తోంది. అందుకనే ఎదుటి వాళ్ళ తిండిని దొంగిలించకూడదు. నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. చూసుకుంటాను.
ఆహా, ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. నిద్ర వస్తోంది. వాతావరణం చాలా బాగుంది. ప్లీజ్ అందరూ అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు తుఫాన్ రాబోతుంది. తుఫాన్ రాబోతుందా? చూడండి, ఇది ఈ చోట్లో ఉంది, వస్తూ ఉంది. ఒకవేళ మనం సాయంత్రం లోపు వెళ్ళి చేరుకోపోతే అందరం ఇరుక్కుపోతాం. అరే ఏమైందబ్బా? ఈ కార్ ఎందుకు ఆగిపోయింది? స్టార్ట్ అవడం లేదేంటి? ప్లీజ్ మీరందరూ కిందకి దిగి కారుని నెట్టండి, అప్పుడు స్టార్ట్ అవుతుందేమో. నన్ను చంపేసేలా ఉన్నావే. బాగా తోయండి, బాగా తోయండి. ఇది స్టార్ట్ అవ్వదు. ప్రాణాల మీద ఎవరికైనా ఆసుంటే పారిపోండి. ఎంత త్వరగా గ్రామానికి చేరుకుంటామో అంత త్వరగా తప్పించుకునే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ మంచులోనే కూరుకుపోతాం. ఒక మంచి ఐడియా ఉంది. మనం ఎందుకు భయపడాలి? మన దగ్గర ఫ్లైయింగ్ హెల్మెట్ ఉంది కదా, వేసుకోండి. మిత్రమా సహోదరుడా, సారీ, అన్నిట్లోనూ బ్యాటరీ ఖాళీ అయిపోయింది. కంగారులో ఛార్జ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మనం పరిగెత్తి తీరాల్సిందే. గెట్ సెట్ గో. పెద్దనయ్య, మనం వేరే దిక్కు పరిగెడుతున్నాం. ఎదురైనప్పుడు పరిగెట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. అరే మిత్రులారా, సహోదరులారా, త్వరగా పరిగెత్తుకుంటారా అండి? తుఫాను మనల్ని సమీపిస్తుంది. అరే పెద్దనయ్య మాటలు వినిపిస్తున్నాయి, కానీ మనిషి కనపడడం లేదు. అరే మిత్రులారా, సహోదరులారా, నేను ఇక్కడున్నాను. ఏయ్, మీరు మాత్రమే సోలోగా వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా. ఇది మీకు న్యాయంగా ఉందా? అరే నేను మర్చిపోయాను. సారీ. మీరు పరిగెత్తిన తర్వాతే నాకు ఈ జట్టు గుర్తుకొచ్చింది. తీసుకోండి, ఇది వేసుకొని అందరూ ఎగరండి. నానమ్మ కాపాడు. లగైతో దొరకబోయినా. మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. కార్ని ఎగిరేలా చేశారు, మీరు కూడా ఎగురుతున్నారు. ఓ నో! ఆ ఎలుగుబట్టి దాని పిల్లలు ఆ స్టాంప్ లో చిక్కుపోయేలా ఉన్నాయి. పద పద పత్రు. మోటు, ఆ బేర్ వెనకాల ఎందుకు వెళ్తున్నారు? అది మిమ్మల్ని వేటాడడానికి వెంబడిస్తోంది. కానీ మీరు దాన్ని కాపాడడం కోసం అక్కడికి వెళ్దామంటున్నారు. అరే అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చెయ్యాలి. మా పని కాపాడమే. మనందరం మనుషులం, అలాగే మనకి తిన్నవే పని. కానీ అవి జంతువులు. పదండి. మోటు మోటు నేను చెప్పేది హలో ఎలుగుబట్టన్నయ్య. నా పిల్లల్ని నా దగ్గర నుంచి తీసుకెళ్తున్నావా? అవును. నిన్ను విడిచిపెట్టను. ఏం చేస్తా? పత్తులు అటు చూడు, ఒక గుహ ఉంది. త్వరగా పద, మనం వీటిని తీసుకెళ్లి అందులో పెడదాం. అక్కడివి సేఫ్ గా ఉంటాయి. పద. మీకిక్కడ సేఫ్ గా ఉంటుంది. పద పతులు. పతులు, మనం తనని కూడా కాపాడాలి. ఒకవేళ తను ఇక్కడ ఇరుక్కున్నాడంటే పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు. అరే మోటు, ఈ స్నో వాటికి బాగా అలవాటు. మనమే ఉడికిపోతాం.
పద, మాతో రా. మోటు త్వరగా వచ్చి దానికి అదే బయటకు వస్తుందిలే పదా. అదిగో అక్కడుంది సిమెంట్ విలేజ్. అమ్మయ్య, మనం సరైన సమయానికి వచ్చాం. స్నో స్టామ్ ఇంకా చాలా దూరంలో ఉంది. పెద్దనయ్యా, మనం ఎందుకని కిందకి వెళ్ళిపోతున్నాం? అరే మిత్రులారా, సహోదరులారా, మన గ్యాడ్జెట్ లో ఉన్న బ్యాటరీ ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ లో దిగుతారా, బ్యాక్ లో దిగుతారా ఆలోచించుకోండి. ఏంటి నన్ను ముందు లైన్ అవుతావా, వెనక లైన్ అవుతావా అని అడుగుతున్నావు? నన్ను ఎవరైనా కాపాడండి. అరే ఎవరు అక్కడ ఎగురుకుంటూ వస్తుంది? పారిపోండి, అందరూ పారిపోండి. ఏంటి పెద్దనయ్య మాటలు వినిపించడం లేదు? జక్క, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు. అరే మిత్రులారా, సహోదరులారా, నేను ఈ విలేజ్ స్టోరీ చదువుతున్నాను. ఇక్కడ ఇగ్లూ ఎప్పుడు కట్టడం ప్రారంభించారు, తర్వాత వీళ్ళ హిస్టరీ ఏంటి, అవన్నీ నేను చదువుతున్నాను. ఇప్పుడు మేము నీ జాగ్రఫీ సంగతి చూస్తాం. నువ్వు ఆ గ్యాడ్జెట్ ని మాకు ఎందుకని ఇవ్వలేదు? అరే మిత్రుడా, సహోదరుడా, నేను అడిగాను బ్యాక్ లో ల్యాండ్ చేయాలా లేదా ఫ్రంట్ లో ల్యాండ్ చేయాలా అని. మీరు చెప్పుంటే నేను దానికి తగినట్టుగా గ్యాడ్జెట్ ని ల్యాండ్ చేసేవాడిని. కానీ మీరెవరూ నాతో ఏమీ చెప్పలేదు కదా. అయ్యో బాబోయ్, పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. అయ్యో, అయ్యో, బాబోయ్, అబ్బబ్బబ్బబ్బ, అయ్యో, అమ్మో, అయ్యో, వదిలేయండి. అబ్బా, నన్ను కొట్టండి. రండి, మీ అందరి కోసం ఇగ్లూ సిద్ధంగా ఉంది. నేను ఒక పెద్ద ఇగ్లూని తీసుకున్నాను. అందులో మీ 5గురు ఉండొచ్చు. అయ్యమ్మా, త్వరగా ఇగ్లూని చూపించండి. దాంతో పాటు తినడానికి కూడా ఏదైనా అరేంజ్ చెయ్యండి. అరే మిత్రులారా, సహోదరులారా, నన్ను తీసుకెళ్ళండి అయ్యా. అయ్యమ్మా, ఇది ఇగ్లూనా లేక 5 స్టార్ హోటలా? అమ్మా, అవును, ఇది టూరిస్టుల కోసం కట్టారు. వాళ్ళ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చక్కగా అనువుగా సౌకర్యంగా కట్టారు. బాగుంది కదా. రండి, అందరం హాయిగా పడుకుందాం. ఇక ఎలుగుబంటి వల్ల మనకెవరికి ఏ సమస్య ఉండదు. తెరుచుకో తెరుచుకో తెరుచుకో. ఇది ఎలా తెరవాలో అర్థం కావడం లేదు. అరే మోటు, ఒక్కసారి లే, అటు చూడు, మనం బాగా ఇరుక్కుపోయాం. లేవండి లేవండి. నా ఉద్దేశంలో నిన్న రాత్రి బాగా మంచు కురిసినట్టుంది. అందుకనే ఇదంతా మంచుతో పూడుకుపోయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి మోటు? నువ్వు ఏం చేస్తావంటే వెంటనే ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, మనల్ని కాపాడమను. అరే మిత్రుడా, సహోదరుడా, నువ్వు ఎక్కడున్నావయ్యా? మేము ఇక్కడ బాగా మంచులో ఇరుక్కుపోయామయ్యా. అవునండి, నిన్న రాత్రి ఇక్కడ పెద్ద చలి తుఫాన్ వచ్చింది. ఇగ్లూలన్నీ కూరుకుపోయాయి. మేము కూడా ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం. ఎవరు ఇప్పుడు బయటికి రాలేం. అరే మిత్రుడా, సహోదరుడా, అయితే ఇప్పుడు మాకు ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు ఆ భగవంతుడు ఒక్కడే మీకు సాయం చేయగలడు. కాసేపట్లో ఇగ్లూ బ్యాటరీ లైట్ కూడా ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత ఇగ్లూ ఆక్సిజన్ కూడా ఖాళీ అయిపోతుంది. అయ్యమ్మా, నువ్వు చెప్తున్నావా లేక భయపెడుతున్నావా? అలాగైతే అయితే మనం అందరం ఇక్కడి నుంచి ఎలా బయటపడతాం? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. సమోసాలు తిను, ఇక విజృంభించు మోటు. సమోసాలు తింటే నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. నీ బ్యాగ్ నిండా సమోసాలు కుక్కేసాను, తినే విజృంభించు. కానీ సమోసాలు లేవు కదా. ఎలా అయిపోయాయంటే, ఇవిగో తినండి. అలాగే సారీ మిత్రులారా, అలా నా దగ్గరున్న సమోసాలన్నీ ఖాళీ అయిపోయాయి. అరే, ఎలుగుబంటి పిల్లల్ని కాపాడడానికి మన ప్రాణాలని పణంగా పెడతావా నువ్వు? అమ్మమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? అరే, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? లగైతు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అమ్మమ్మా, నేను వస్తున్నాను. అమ్మమ్మా, ఇదలా లోపలికి వచ్చింది. మమ్మల్ని
వదిలిపెట్టవా? అలా వెంట పడుతూనే ఉంటావా? స్టాచ్యూ, అరే ఎలుగుబంటి అన్నయ్య, ఒక్క నిమిషం ఆగు. చూడు, నువ్వు తినడానికి ఈ లోకంలో చాలా ఉన్నాయి, కానీ నువ్వు మనుషుల్నే ఎందుకని తినాలనుకుంటున్నావు? ఈ లోకంలో చాలా ఉన్నాయి, కానీ మనుషులే జంతువులు ఎందుకు తినాలనుకుంటున్నారు చెప్పండి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, అయినా మృగాల్ని తింటారు. అలాంటప్పుడు మేమెందుకు తినకూడదు? అరే ఎలుగుబంటి అన్నయ్య, నువ్వు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఇలా చూడు, పత్తులు ఏం చెప్తారంటే ప్రతి చెడులోనూ ఏదో ఒక మంచి దాగుంటుంది అని. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళు, కానీ నేను లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా ఇక్కడ ఇరుక్కుపోతారు. ఇందులోనే వాళ్ళందరి ప్రాణాలు కూడా పోతాయి. పద, నేను నీతో పాటు వస్తాను. ఇలా చూడండి, మీరు నన్ను తినేసి వీళ్ళందరినీ వదిలేయండి. నేను మీతో పాటే వచ్చేస్తాను. వాళ్ళని వదిలేసి నన్ను తినండి. నేను మీతో పాటే వచ్చేస్తాను. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు ఎప్పుడు నన్ను నా పిల్లల్ని కాపాడడానికి వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళడానికి వచ్చారని నాకు అనిపించింది. కానీ మీలాంటి మంచివారు ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని కలిగించలేరు. అరే ఏడవకు ఎలుగుబంటి అన్నయ్య, ఏడవకు. నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను కదా, కానీ నా స్నేహితుల్ని మాత్రం విడిచిపెట్టు ప్లీజ్. మీరందరూ అసలు ఏ మట్టి మీద పుట్టారో తెలియదు, కానీ మీరు ఎప్పుడూ కూడా ఇతరుల కోసమే సాయం చేస్తూ ఉంటారు. మీరు మీ ప్రాణాన్ని అసలు ఏమాత్రం లెక్క చెయ్యరు. సారీ, నేను మిమ్మల్ని తినలేను. జంతువునైతే ఏంటి, మాకంటూ కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే నేను నా పిల్లలకి ప్రామిస్ చేశాను, నా బర్త్డేకి వాళ్ళకి హ్యూమన్ కేక్ తినిపిస్తాను అని. ఈ కారణంగానే నేను మీ వెంట పడాల్సి వచ్చింది. కానీ నేను ఆ మాటని ఎప్పటికీ తప్పను. అయితే నువ్వు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకో. ఇదిగో ఒక్కసారి నన్ను చూడు. ఒకవేళ నీలో ఫీలింగ్స్ ఉన్నాయంటే నీ పిల్లల్లో కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా నన్ను తినలేరు. కావాలంటే చూడు. కానీ మేము ఇప్పటి వరకు మమ్మల్ని పట్టుకెళ్లే మనుషుల్నే చూసాం, వేరే వాళ్ళని చూడలేదు. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. కానీ మీరు చాలా మంచివారు, అలా కాదు. వెళ్ళండి, నేను ఇక మిమ్మల్ని తినకూడదని నిర్ణయించుకున్నాను. ఎలుగుబంటి అన్నయ్య, త్వరగా వెళ్ళి దాక్కో. ముందుగా ఇక్కడ ఇరుక్కున్న ప్రజల్ని కాపాడి తర్వాతమే నీతో పాటు వస్తాం. అలాగే. అయ్యమ్మా, అబ్బా, అమ్మా. ఇక్కడున్న మంచంతా మనం తొలగించేశాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని సరైన సమయానికి బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు అసలు ఎంత మంచివాళ్ళు. ఇక మీరంతా మిగతా వాళ్ళందరికీ సహాయం చేయండి. మాకు ఒక ముఖ్యమైన పని ఉంది. మేము వెళ్తాం. నేను మీకు చెప్పేంత వరకు మీ కళ్ళకి గంతలు తీయకూడదు. ఇదొక సర్ప్రైజ్. ఓకే, ఇప్పుడు మీరు మీ కళ్ళకు గంతలు తీసేయండి అండ్ స్టార్ట్ సింగింగ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు నాన్నా. నాన్న, ఈయన ఎందుకు ఇలా కట్టి పడేశారు? కట్లు విప్పండి నాన్న, ఆయనకి నొప్పిగా ఉంటుంది కదా. నాన్న, మీరెందుకు ఇలా చేశారు? మీరు ఎవరికి కావాలని అడిగారు కదా, నేను మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టుకున్నాను. మీకు తెలుసు కదా, నేను ఇచ్చిన మాటని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను అని. కానీ మమ్మల్ని ఎన్నోసార్లు కాపాడిన మనిషిని మేము ఎలా తినగలం? మేము పెద్దవాళ్ళమయ్యాం, అన్ని అర్థం
చేసుకోగలం. ఈ రోజు మీరు మన నుంచి నేర్చుకోవాలి. మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే ఈ అంకుల్ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ లాగా. ఓ నా బంగారు పిల్లలు, మీరు చాలా మంచి మాట చెప్పారు. సారీ అంకుల్, మీరు మా నాన్న వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆయనకి ఈ విషయం తెలియదు కదా, మీరు మమ్మల్ని ఎన్నోసార్లు కాపాడారని. ఆయనకి తెలుసు పిల్లలు, తెలుసు. కానీ ఒక్క విషయం తెలియదు, తనలో ఉన్న ఎమోషన్సే మీలో కూడా ఉన్నాయని ఆయనకి తెలీదు. ఇప్పుడు ఆయన మా స్నేహితుడైపోయాడు. మనం అందరం స్నేహితులం. Thank you, నాన్న. Thank you. హలో ఎవ్రీవన్, అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ పుట్టినరోజుని చక్కగా జరుపుకుందాం. ఇదిగో చూడు బాలు, నువ్వు ఈ కేక్ ని ఇప్పుడు చక్కగా కట్ చేస్తావు అన్నమాట. నువ్వు కట్ చేస్తే అందరం చక్కగా తిందాం. ఇదే హ్యూమన్స్ కేక్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఇది కల కాదు, నిజం నిజం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.